ప్రణాళిక మీ అందరికి శలం. ప్రియ సహోదరి సోదర, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 10 నుండి 12 వచనములు. అప్పుడు దావీదు, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయ నిర్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగువచ్చినని యెహోవా సెలవిచ్చెను. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా, వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దావీదు మహారాజు శత్రువు అయిన సౌలు నుండి కాపాడబడాలని దేవుని సహాయం కోసం మొరపెట్టాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. మన జీవితంలో మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితిలో నుండి విడుదల పొందడం కొరకు, ఆ పరిస్థితి నుండి బయటపడటం కొరకు, ఆ పరిస్థితిలో నుండి సంపూర్ణమైన విడుదల పొందుకొని స్వస్థత పొందుకోవడం కొరకు మనము దేవుని సహాయం కొరకు మనం మొరపెట్టేవారిగా దావీదు మహారాజు వలె మనం ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కీర్తనలో 39వ కీర్తన 12వ వచనము, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర చెవియొగ్గుము అని ఎంతగానో కన్నీటితో దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, నీటితో దావీదు మహారాజు అతను కలిగి ఉన్న దీనస్థితిని, అతను కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిని దేవుడికి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే దావీదు మహారాజు, నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకుము. దావీదు మహారాజు వలె అనేక మంది కన్నీళ్లు విడిచేవారుగా ఉంటారు వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి. ప్రియ సహోదరి సోదరా, అనేక మంది వారు కలిగి ఉన్న అనారోగ్య పరిస్థితిని బట్టి కన్నీళ్లు విడిచేవారుగా ఉంటారు. అనేక మంది ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ అప్పులు ఎలా తీర్చాలి, అనేక మంది వారు ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను బట్టి కన్నీళ్లు విడిచేవారుగా ఉంటారు. నాకే ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు బాగున్నారు కదా, ఇష్టానుసారంగా పాపం చేసేవాళ్ళు, వారి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది, ఆ ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు, నీతిగా పరిశుద్ధంగా జీవిస్తున్న నాకే ఎందుకు ఇటువంటి ఘోరమైన పరిస్థితులు అని అనేక మంది ఆర్థిక పరిస్థితులను బట్టి కన్నీళ్లు విడిచేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, అవమానాలను బట్టి కన్నీళ్లు విడిచేవారుగా ఉంటారు. బంధువులు అనే మాటల వలన, కుటుంబ సభ్యులు అనే మాటల వలన, అవమానాలను బట్టి అనేక మంది కన్నీళ్లు విడిచేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, వివాహం కాక వివాహంలో ఆలస్యమయ్యి వివాహాన్ని బట్టి బాధపడుతూ కన్నీళ్లు విడిచేవారుగా ఉంటారు. వివాహం అయినప్పటికీ పిల్లలు లేక పిల్లల కోసం అనేక మంది కన్నీళ్లు విడిచేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, సేవలో సాతాను వేసే అగ్ని బాణాల వల్ల కృంగిపోతూ అనేక మంది సేవకులు కన్నీళ్లు విడిచేవారుగా ఉంటారు. అనేక మంది యవ్వనస్తులు పాపానికి బానిసై సాతానుకు లొంగిపోయి సాతాను వలలో నుండి బయటపడలేక కన్నీళ్లు విడిచేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకంలో చూసినట్లయితే మనం ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితులను బట్టి, మనం పొందుకున్న అపజయాలను బట్టి అనేక మంది కన్నీళ్లు విడిచేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.
దావీదు మహారాజు ఎలా అయితే నా కన్నీరు చూచి మౌనంగా ఉండకుము అని, నా ప్రార్థన ఆలకించి చెవియొగ్గుము అని దావీదు మహారాజు ఎలా మొరపెడుతున్నాడో, మనం వేటి గురించి అయితే కన్నీళ్లు విడుస్తున్నామో వాటి గురించి మనము దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి, కన్నీటితో ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది యవ్వనస్తులు ప్రేమలో ఓడిపోయి, చాలా మంది వారు అనుకున్న చదువులో విజయం పొందక నిరాశ పడుతూ, వారు కోరుకున్న ఉద్యోగం పొందుకోకుండా జీవితంలో కృంగిపోతూ సూసైడ్ చేసుకొని మరణించాలని అనుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మీతోనే మాట్లాడతాడు. కన్నీటితో మీరు దేవునికి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీకు జవాబును అనుగ్రహించి మీరు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు విడిపిస్తాడని, దావీదు మహారాజు జీవితంలో చేసిన అద్భుతం మీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. వారు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితులను బట్టి దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటారు, దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉంటారు. దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ప్రార్థించడం మానేసి దేవునితో సహవాసం చేయడానికి దూరం అయ్యేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. మీరు కన్నీటితో మీరు కలిగిన ఘోరమైన పరిస్థితిని దేవుడికి మొరపెట్టినట్లయితే దేవుడి ప్రార్థన ఆలకించి చెవియొగ్గి ఆయన వాక్ ద్వారా మిమ్మల్ని స్వస్థపరిచి మీ జీవితాలు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి ఆయన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవుడు తెచ్చుకుంటాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజు సౌలు తరుముతున్నప్పుడు, సౌలు దావీదు మహారాజు ప్రాణాన్ని తీస్తానికి ప్రయత్నించినప్పుడు దావీదు మహారాజు కృంగిపోలేదండి. అతను పొందుకున్న బాధను బట్టి కన్నీళ్ళు విడిచాడు, కానీ దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవుడే నాకు సహాయం చేస్తాడు అని విశ్వాసంతో దేవునికి మొరపెట్టాడు. కాబట్టి దేవుడిచ్చే ఉన్నతమైన సహాయాన్ని పొందుకొని దేవుని వాక్కు ద్వారా సౌలుపై ఉన్నతమైన విజయాన్ని పొందుకొని అతని ప్రాణాన్ని కాపాడుకొని ఉన్నతమైన స్థితిలో దావీదు మహారాజు ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, కన్నీటి ప్రార్థనకున్న శక్తి గురించి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అనేక మంది వారి జీవితంలో కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిని బట్టి ఇంకెందుకు ప్రభువా నేను బ్రతకడం, నా జీవితం వ్యర్థం, నేను ఇంకేం సాధించాలి, నన్ను ఎందుకు సృష్టించావు, నా పట్ల ఎందుకు, నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది, ఆయన వారిని కోల్పోయాను, ఇంకా ఇలా అనుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, ఆయన వారిని కోల్పోయాను, ప్రేమించిన స్నేహితులు దూరం అయ్యారు, ఇంకా నా జీవితంలో ఎందుకు ఇంత అపజయాన్ని ఇచ్చావు అని అనేక మంది బాధపడేవారుగా ఉంటారు, తల్లడిల్లేవారుగా ఉంటారు. దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని మీద అలిగేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. కన్నీటితో మీరు చేసిన ప్రార్థన వలన దేవుడు మీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. నమ్మినట్లయితే దేవుడు ఈ రోజే మీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ప్రియ సహోదరి సోదరా, హన్నా కన్నీటితో ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ఆలయంలో హన్నా ప్రార్థన ఆలకించి ఏలియా ప్రవక్త ద్వారా ఆయన వాక్కును పంపించి హన్నాని స్వస్థపరిచి హన్నాకి కుమారుణ్ణి అనుగ్రహించి మన కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది వ్యర్థముగా ఎన్నడు పోదండి. దానికి దేవుడు ఆయన చిత్త ప్రకారం, ఏసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో జవాబును అనుగ్రహించి ఆయన వాక్కు ద్వారా మనల్ని స్వస్థపరిచి మన జీవితంలో ఉన్నతమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక మనము దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. చాలా మంది చూసినట్లయితే వారు కలిగి ఉన్న అనారోగ్యమైన ఆర్థిక పరిస్థితులైన, అపజయమైన, శోధనైనా, శత్రువులు తరుముతున్న పరిస్థితులైనా, ఏదైనా కూడా వారి జీవితంలో కలిగి ఉన్న ఏ ఘోరమైన పరిస్థితి అయినా కూడా వారు స్నేహితులకు చెప్పేవారుగా ఉంటారు, బంధుమిత్రులకు చెప్పేవారుగా ఉంటారు, తెలిసిన వారికి చెప్పేవారుగా ఉంటారు, వారందరి సహాయాన్ని పొందాలని ప్రయత్నించేవారుగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.
కన్నీటితో మనము దేవుడి సన్నిధికి వెళ్ళి మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితి గురించి కన్నీటితో దేవుడి దగ్గర మొరపెట్టుకున్నట్లయితే దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు, హన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, మన ప్రార్థన ఆలకించి ఆయన వాక్ ద్వారా మనలను స్వస్థపరిచి మన జీవితాల్లో కూడా అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థించే కన్నీటితో ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించేవారుగా ఉండాలి. మీరు వేటి కోసం అయితే మీరు ఏ ఘోరమైన పరిస్థితుల గురించి బాధపడుతున్నారో ఆ పరిస్థితుల గురించి, ఆ పరిస్థితి అనారోగ్యమైన, శోధనైన, శత్రువులు తరుముతున్న పరిస్థితి అయినా, అపజయమైన, వివాహమైన, బిడ్డలు లేక బాధపడుతున్నా, వ్యాపారంలో అభివృద్ధి లేక బాధపడుతున్నా, సేవలో ఉన్నతమైన స్థితికి ఎదగలేని పరిస్థితులు ఉన్నా, సేవలో శత్రువులు తరుముతున్న పరిస్థితులైనా, దేవుని ప్రియ సహోదరి సోదరా, దేవుని సన్నిధికి దూరం అయ్యే పరిస్థితులు మన జీవితంలో ఉన్నా, పాపము చేస్తూ మనము దేవుణ్ణి బాధ పెట్టే పరిస్థితులు మనలో ఉన్నా, సాతానుకు లొంగిపోయి సాతాని వల్ల చిక్కబడి మనము అల్లాడిపోతున్న పరిస్థితులైనా, ఏ ఘోరమైన పరిస్థితుల్లో మీరు ఉన్నా కూడా మీ జీవితంలో ఆ పరిస్థితి గురించి కన్నీటితో ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేసినట్లయితే సర్వశక్తివంతుడైన దేవుడు, నమ్మదగిన వాడు మీ ప్రార్థన ఆలకించి ఆయన వాక్కు ద్వారా మిమ్మల్ని స్వస్థపరిచి మీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తారని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, హిజ్కియా ప్రవక్త మరణకరమైన రోగం వచ్చినప్పుడు కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రవక్త మొర ఆలకించి అతను కలిగి ఉన్న వ్యాధిని దేవుడు ఆయన వాక్కు ద్వారా స్వస్థపరిచి అతని ఆయుష్ను పొడిగించారు. ప్రియ సహోదరి సోదరా, కనుక కన్నీటితో ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినట్లయితే మన జీవితంలో మనము అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా మన జీవితంలో శక్తివంతమైన దేవుడు మన జీవితంలో చేసే కార్యాలను మనము అనేకులకు తెలియజేసేవారుగా, దేవుని సాక్షులుగా ఉండేవారుగా ఉంటామని ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండి మన జీవితంలో మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి విడుదల పొందేవారుగా, మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని విశ్వసించేవారుగా, ఆయన జవాబును ఆయన చిత్త ప్రకారం, వేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఇస్తాడని నమ్మేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ప్రార్థన చేసినా, హిజ్కియా ప్రార్థన చేసినా, హన్నా ప్రార్థన చేసినా, దావీదు మహారాజు ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వెంటనే జవాబు అనుగ్రహించలేదండి. వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాడు, వారి పరిశుద్ధతను పరీక్షించాడు, వారు దేవునితో ఉండే సహవాసాన్ని దేవుడు చూశాడు, వారు దేవుడి పట్ల కలిగి ఉన్న ప్రేమను చూశాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు పాదాల దగ్గర పడినప్పుడు, పాదాలను ఆ కన్నీటితో కడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారండి? అమ్మా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవే అని యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను తెలియజేశారు. ప్రియ సహోదరి సోదరా, అమ్మ, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, ఆమె పాపాలు క్షమించబడ్డాయని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ క్షణంలోనే ఆ స్త్రీ నూతన మనసును పొందుకుంది. దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ప్రార్థన చేసినా, దావీదు మహారాజు అయినా, హన్నా అయినా, ఇంకా చూసినట్లయితే హిజ్కియా ప్రవక్త అయినా, ఎవరు ప్రార్థన చేసినా దేవుడు ఆయన చిత్త ప్రకారం, యేసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో జవాబును అనుగ్రహించి ఆయన వాక్కు ద్వారా వారిని స్వస్థపరిచి వారి జీవితాల్లో అద్భుతాన్ని చేశాడు. ప్రియ సహోదరి సోదరా, కొన్నిసార్లు మనం చేస్తున్న ప్రార్థనకి దేవుడు జవాబును ఆలస్యంగా ఇస్తాడు. ఆలస్యంగా ఇచ్చినంత మాత్రాన మనం ఏం చేస్తామండి? తొందరపడేవారుగా ఉంటాం. తొందరపడి నిర్ణయాలు తీసుకొని
దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మనము సాతానికి దొరికిపోయేవారుగా ఉంటాం. సాతాను చెప్పేది చేసేవారుగా ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము విశ్వాసంతో నిరీక్షణ కలిగి దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా మనం వేటి కోసమైతే ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేశామో ఆ ప్రార్థనకు జవాబును దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడని ఎదురు చూసేవారుగా మనం ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, అబ్రహాము గారు సంతానం కోసం విశ్వాసంతో ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాడు. విశ్వాసంతో ఎదురు చూసిన అతని జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు ఆయన చిత్త ప్రకారం. ప్రియ సహోదరి సోదరా, కనుక మన ఇష్ట ప్రకారం కాకుండా, మన ఆలోచనల ప్రకారం కాకుండా దేవుని చిత్త ప్రకారం, యేసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే మన ప్రార్థనలకు జవాబు దేవుడు అనుగ్రహిస్తాడని మనము విశ్వసించి నిరీక్షణ కలిగి మనము దేవుని సన్నిధిలో ఎదురు చూసేవారుగా, దేవుడు చేసే అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి మనము ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. ఈరోజు వాక్యం ద్వారా అనేక శ్రేష్టమైన నాయన తండ్రి అయ్యా, ఉన్నతమైన అద్భుతమైన విషయాలు మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన అయ్యా. నాయన తండ్రి అయ్యా, మీ పరిశుద్ధ గ్రంథంలో నాయన తండ్రి అయ్యా అనేక మందిని నాయన తండ్రి అయ్యా నాయన అయ్యా, దావీదు మహారాజు నాయన తండ్రి అయ్యా, హిజ్కియా ప్రవక్త నాయన, హన్నా నాయన తండ్రి అయ్యా కన్నీటితో నాయన తండ్రి అయ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నాయన తండ్రి అయ్యా వారు మొర ఆలకించావు తండ్రి అయ్యా. నీ వాకు ద్వారా వారిని స్వస్థపరిచిన నాయన తండ్రి అయ్యా. నాయన తండ్రి వాకు ద్వారా వారిని స్వస్థపరిచి వారి జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి నాయన తండ్రి అయ్యా ఈ నామానికి సమస్త గత ప్రభావాలు తెచ్చుకున్నందుకు నాయన తండ్రి అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. మేమందరం అనేక మందిని నాయన తండ్రి అయ్యా వేస్తున్నాములో ఉపవాస దినాల్లో నాయన తండ్రి అయ్యా వేటి కోసం అయితే మొరపెడుతున్నామో నాయన తండ్రి అయ్యా నీ చిత్త ప్రకారం, విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన తండ్రి అయ్యా మా ప్రార్థన ఆలకించి అంగీకరించి నీ సన్నిధికి చేర్చుకొని నాయన తండ్రి అయ్యా నీ వాక్ ద్వారా మమ్మలను స్వస్థపరిచి నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి మా జీవితంలో కూడా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి నీకు సాక్షిగా నిలబెట్టమని నాయన తండ్రి అయ్యా సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం, విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీవే ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామమున ఇచ్చిన ప్రాణం బంగారు పాదాలకి నాయన తండ్రి అయ్యా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడుగు వేడుకొని పొందున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామం మీ అందరికీ